నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఒక అంశంపై చాలా హాట్‌గా చర్చ నడుస్తుంది. అదేంటంటే విజయవాడకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ వైఎస్ఆర్‌సీపీ నేతలతో వేదిక పంచుకున్నారు. దానికి సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ఇలాంటి క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఆయన దగ్గర నుంచి సంజాయిషీ తీసుకోండి, ఎందుకు ఆ విధంగా జరిగింది అనే దాని మీద. ఇప్పుడు అది కాస్త రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి పరిణామాలకు దారి తీసే విధంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీలకు అతీతంగా ఆ సామాజిక వర్గ నేతల్లో దీనిని అంత పర్టికులర్గా టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు కాపుల సంక్షేమం కోసం, కాపు అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి, నడిపించినటువంటి వ్యక్తి, లీడర్షిప్ క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన సంస్మరణ సభకు వెళ్ళటంలో తప్పేముంది? అదేమి వైఎస్ఆర్సీపీ నేతలు ఏర్పాటు చేసినటువంటి సమావేశం కాదుగా. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయా రంగాల ప్రముఖులు ఏర్పాటు చేసినటువంటి సమావేశం గుంటూరులో జరిగింది. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమ వెళ్ళారు. దాన్ని ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా విస్తృత స్థాయిలో చర్చ నడిపారు. తెలుగుదేశం పార్టీకి బోండా ఉమ గుడ్ బై చెప్తారు. ఆ పార్టీలో అనుసరిస్తున్నటువంటి వైఖరి విధానం ఏదైతే ఉందో అది నచ్చట్లేదు ఆయనకు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఉన్నారు. కాపులకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు అని రకరకాలుగా. వాస్తవానికి బోండా ఉమ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది. దాదాపుగా కూటమి విజయోత్సవ సభలో కూడా ఆయన మాట్లాడారు. ఆయన పర్సనల్ ఫీలింగ్ అనేది బయట పెట్టారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చినటువంటి వారికి అవకాశం దక్కింది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను పార్టీ కోసం దాదాపుగా 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ అనేక రకాల కేసులు ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళొచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డా, నాపై భౌతిక దాడి కూడా జరిగింది అని ఆయన బాధను వ్యక్తపరిచారు. దాంట్లో తప్పేమీ లేదు. ఆ తర్వాత గుంటూరులో జరిగినటువంటి సమావేశానికి అటెండ్ అయ్యారు. దాంట్లో కూడా తప్పులేదు. అది వైసీపీ నేతలు ఏర్పాటు చేసినటువంటి సమావేశం కాదు, వేదిక కాదు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యక్తి అకాల మరణం చెందారు. ఆయనకు ఘన నివాళులు అర్పించాలి, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. సహజంగా జరిగేది అది. పర్టికులర్గా దాన్ని భూతద్దంలో చూసి ఆయన ఏదో తప్పు చేశారు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే ఆయన 3 మెన్ కమిటీ ముందు కూడా వివరణ ఇచ్చారు. నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. 25 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడ్డాను. ఎలాంటి ఇబ్బందికరమైన ప్రతికూలమైనటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళా పార్టీ కోసం. పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి. నేను పదవులు ఆశించలేదు. దాన్ని సోషల్ మీడియా వేదికగా కొన్ని దుష్ట శక్తులు ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేశాయి. నేను చెప్పాల్సింది చెప్పా. నేను ఎవరికి భయపడక్కర్లేదు. అధినేత హైకమాండ్ ఏదైతే లైన్ పెట్టిందో ఆ లైన్ లోపలే ఉంటాను తప్ప నేను దాటను అని చాలా క్లియర్గా చెప్పేసి. పద్మనాభం గారి సంస్కరణ సభకి ఆ రోజు నేను వెళ్ళటం, అక్కడ వైసీపీ నాయకులు కలవటం, ఎన్నిటి మీద కూడా విపరీతమైనటువంటి దుష్ట శక్తుల ట్రోలు చేయటం జరిగింది. పార్టీ ఆదేశాలని, పార్టీ లైన్ని దాటి ప్రవర్తించామని, అలాగే అనేక మాటలు అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో వక్రీకరించి రాసుకున్నారు. అలాంటి సందర్భంలో ఆయన కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు 3 మెన్ కమిటీని. నేను ఒక్కనే తప్పు చేశానా అని ఇది తప్పుగా భావించాల్సినటువంటి అవసరం ఏముంది? అంతే కదా వాస్తవం. ఆయన మాటల్లో నిజంగా నిజం ఉంది. ఎందుకనంటే ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించి బలమైనటువంటి ఒక వ్యక్తి వ్యవస్థ ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమం
కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనే. మరి అటువంటి వ్యక్తి చనిపోతే నివాళులు అర్పించేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి. ఆయన పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇలాంటి క్రమంలో దాన్ని ఇదిగా చేసి చేశారు. దాదాపుగా ఆ సమస్య అయితే ఎండ్ కార్డు పడిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అభ్యర్థనలు, రిక్వెస్ట్ లెటర్స్, అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు రానున్న కాలంలో కంటిన్యూ అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాస్తవం ఇది. ఎందుకనంటే ఒక కులానికో మతానికో సంబంధించి కాకుండా తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీల్లో అన్ని సామాజిక వర్గాలు దాదాపుగా ఆయా మతాలకు సంబంధించి ఉన్నారు. మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించి వారి మతానికి సంబంధించి ఒక వ్యక్తి పార్టీలకు అతీతంగా వేరే రంగంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఇతర పార్టీలు ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, చనిపోయినా వారింట్లో ఒకవేళ శుభకార్యం జరిగినా మరి ఆ కార్యక్రమాలకి పిలుస్తారు, వెళ్ళాలి. వెళ్ళినంత మాత్రాన దాన్ని వేదిక పంచుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలతోనో లేకపోతే ఇతర పార్టీ నాయకులతో మమేకమవుతున్నారు, ఇది పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అంటే కాస్త కష్టం అవుతుంది సార్. దీన్ని పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలను కూడా ఉదహరించారట. సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక వేదికలో విజయసాయిరెడ్డితో, మీరు కూడా చూస్తున్నారు ఫోటో, అది విజయసాయిరెడ్డితో మాట్లాడుతున్నారు. అలాగే కొంతమంది చాలా లోకేష్ మాట్లాడారు ఇతర పార్టీ నాయకులతో ఆయా కార్యక్రమాల్లో, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ముఖ్యమైనటువంటి నేతలంతా వారి వారి ఇష్ట ప్రకారం మూవ్ అవుతూ ఉండడం అనేది సహజంగానే మనం చూస్తుంటాం. అలా అని చెప్పి ఏదో పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలి అనే ఒక నిబంధన సరైంది కాదు అనేది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధి అతనికి ఉన్నటువంటి పరిధి ప్రకారం అధికారం చొప్పున ఎవరితో అయినా ఏ రకమైనటువంటి అంశాల్లో కానీ చర్చల్లో కానీ పాల్గొనవచ్చు, కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రాంతీయ పార్టీల వారీగా వారు పెట్టుకున్నటువంటి ఒక స్టాండ్, ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ని క్రాస్ అవ్వకూడదు. అలా అని చెప్పి ఇతర పార్టీ నాయకుల ఇళ్లల్లో శుభకార్యానికి వెళ్ళకూడదు. ఒకవేళ ఇటువంటి చనిపోయినటువంటి కార్యక్రమాలు ఉంటే వెళ్ళి పలకరించకూడదు అని ఎక్కడా కూడా లేదు, ఉండదు కూడా. అది మానవతా దృక్పథంతో చేసేటువంటి ఒక పని. శుభకార్యం అంటారా వారిష్టం, వెళ్ళాలనేది వెళ్ళకూడదనేది వారు నిర్ణయించుకుంటారు. అది పార్టీ లైన్ కాదుగా. పార్టీ హైకమాండ్ మీరు ఫలానా వారి ఇంట్లో పెళ్లి జరుగుతుందా, పెళ్లికి వెళ్ళాలి అని చెప్పరుగా. అది ఆయన ఇష్టం, ఆ నాయకుడి ఇష్టం, వెళ్తారా వెళ్ళరా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో దాదాపు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వారు ఆ పార్టీలో అప్పటి వరకు ఉండి అందరూ కలిసిమెలిసి పనిచేసినటువంటి వారే, రాజకీయాలు చేసినటువంటి వారే. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇబ్బందికరమైనటువంటి ఇది సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఈ విషయంలో సానుకూలమైనటువంటి ఆలోచనతో, విశాల దృక్పథంతో ఆలోచన చేయాలి. ఈ నిబంధనను తీసివేసేయాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా కష్టమైనటువంటి పని. గబుక్కున ఎవరు కూడా వారింటికి వెళ్ళడానికి సాహసం చేయలేనటువంటి పరిస్థితి, వారు పిలిచినా వెళ్ళలేని పరిస్థితి. అక్కడ పార్టీ లైన్ అనేది ఒకటి ఏర్పడుతుంది. కాబట్టి అందరికీ ఒకటే నియమ నిబంధన అనేది వర్తించే విధంగా ఉండాలి. ఒకరికి ఒక విధంగా, మరొకరికి ఒక విధంగా అనేది కాదు. సామాజిక వర్గాలు ఇక్కడ చాలా ఆ అంశాలపై ప్రభావం అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు ఒక ఆలోచన చేయండి అని కొంతమంది ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేశారట, అభ్యర్థన చేశారట. మరి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అంటే ఆయన ఆలోచన చేసి కరెక్టే, ఇది అందరికి కూడా ఆమోదయోగ్యంగానే ఉంది. ఇందులో ఎక్కడా కూడా వారి స్వార్థం లేదు, రాజకీయ స్వలాభం కోసం చేయట్లా. కాబట్టి ఆలోచన చేసి ఆయన నిర్ణయం తీసుకోవాలని చెప్పి పార్టీలో, సొంత పార్టీలోనూ ఒక చర్చ జరుగుతుంది. కేవలం దీనివల్లే. ఎందుకంటే బాగుండావమా ఎప్పుడైతే అక్కడ మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయో దానికి సంబంధించి హైకమాండ్ సీరియస్ అవ్వటం, దానికి సంబంధించి సంజయ్ కోరటం, ఆయన 3 మెన్ కమిటీ ముందు అటెండ్ కావటం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్తాయి అనేది ప్రధానమైనటువంటి అంశంగా తీసుకెళ్లారట. చూడాలి మరి అధినేత చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.